హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్స్ యూజ్ చేసి ఎలా కట్ చేయాలి, ఎలా కట్ చేస్తే బ్లౌజ్ నీట్గా స్టిచ్ చేసుకోగలుగుతాం, ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇంకా నుండి మన ఛానల్లో పార్ట్స్ వైజ్గా వస్తాయండి. అంటే బ్యాక్ పార్ట్ డీటెయిల్డ్గా, ఫ్రంట్ పార్ట్ డీటెయిల్డ్గా, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఏ టైప్స్ కట్ చేసుకోవాలి అన్నీ కూడా వివరంగా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈరోజు బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపిస్తాను మీకు. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ కోసం లైనింగ్ 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇలా ఫోల్డింగ్ మన వైపు వచ్చేలాగా వేసుకొని మన ఎదురువైపు ఓపెన్ అనేది ఉండాలి. ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఓపెన్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ముందుగా తీస్తాం కాబట్టి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకుంటాము. సో ఫోల్డింగ్ మన వైపు వేసుకొని నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. ఐరన్ ఎందుకు అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముడతలుగా ఉంటే క్లాత్ అండ్ నీట్గా వస్తుంది, మనకి లైన్స్ కూడా స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి మనం టేప్తో చూపిస్తాను చూడండి. బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ మన షోల్డర్ దగ్గర నుండి మన బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కదా, డాట్స్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది 2 లేయర్స్ మీద పట్టుకోవాలి. తర్వాత టేప్తో ఇలా మెజర్ చేసుకోవాలి ఎక్కడి వరకు. 1 లేయర్ తీసుకుంటే సాగిపోతుందండి, అప్పుడు మనకి కరెక్ట్గా మెజర్మెంట్ రాదు. సో ఇక్కడ 12.5 ఇంచెస్ ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి పొడవు. అయితే వాళ్ళు ఒక 1/2 ఇంచ్ మనకి పెంచమని అడిగారు, 13. ఇప్పుడు ఈ 13 ఇంచెస్కి 3/4 ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఖర్చు కోసం. పై వైపున షోల్డర్ వైపున కుట్టు వేసుకోవడానికి, మనకి బ్యాక్ పార్ట్ దగ్గర బ్యాక్ నెక్ బెల్ట్ వేస్తాం కదా, దానికోసం ఒక 1/4 ఇంచ్, మొత్తం 3/4 ఇంచ్ అనేది ఏ బ్లౌజ్కైనా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇక్కడ నేను 13.5 ఇంచ్ పెట్టాను ఎగ్జాక్ట్గా. అంటే మనకి స్టిచ్చింగ్ తర్వాత 13 ఇంచులు వస్తుంది బ్లౌజ్. ఎవరైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది నెక్ లెంత్ తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచెస్ నెక్ లెంత్ అనేది సరిపోతుంది. 3 ఇంచెస్ షోల్డర్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా. మొత్తం ఇక్కడ 5.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ వారికైనా సరే ఏ మెజర్మెంట్, ఏ 36, 38 ఏ కొలత అయినా సరే ఈ 5.5 ఇంచెస్ అనేది మారదు, ఎగ్జాక్ట్ తీసుకోవచ్చు. ఇంకా మనం కొన్ని బ్లౌజెస్కి షోల్డర్ తక్కువగా తీసుకోవాలి అని అనుకుంటే 2.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అయినాక 2 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ 2.5 ఇంచెస్ అనేది ఫైనల్గా మనకు వస్తుంది. ఇక్కడ ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఎవరికైనా సరే 6 ఇంచెస్ అనేది సరిపోతుంది ఏ మెజర్మెంట్కైనా. మినిమం బాగా సన్నగా ఉన్న వారికి అయితే 5.5 ఇంచెస్ తీసుకోవచ్చు. సన్నగా ఉన్న బ్లౌజెస్, చిన్న బ్లౌజెస్ అయితే 5.5 ఇంచెస్ తీసుకోవచ్చు. మిగతా మెజర్మెంట్స్ అన్నిటికీ కూడా బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఓన్లీ నార్మల్ నెక్ బ్లౌజెస్, అంటే బోట్ నెక్ అలా కాకుండా నార్మల్ నెక్స్ అన్నిటికీ కూడా ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 మెజర్మెంట్స్ అనేవి ఏ బ్లౌజ్ వారికైనా సరే మారవు, సేమ్ తీసుకోవచ్చు. ఇక్కడ నడుము లూజ్ మనం బ్లౌజ్ది కొలుచుకోవాలి. దీని తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. దానికన్నా ముందు మనం ఆర్మ్ డౌన్ తీసుకున్నాం కదా, ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనకు అక్కడ ఆర్మ్ డౌన్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో మనం ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు ఇలా టేప్తో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్ చేసినప్పుడు 32 ఇంచెస్ వచ్చింది బ్లౌజ్కి. ఈ 32 ఇంచెస్ని బై 4 చేయాలి. మనకి 32 ఇంచెస్ని బై 4 చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. ఏ మెజర్మెంట్ ఎంత వచ్చినా సరే దాన్ని ఇలా ఈ టేప్తో ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే బై 4 అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 8 ఇంచెస్ అనేది వచ్చింది, ఎందుకంటే 32 ఇంచెస్ ఉంది కాబట్టి బ్లౌజ్ వెడల్పు 8 ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేసుకుందాం. ఈ 8 ఇంచెస్ని నేను బ్లౌజ్ కింది వైపున సమానంగా ఉందా లేదా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ ఎందుకు అంటే ఖర్చు కోసం. మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాము, తర్వాత 3 మన ఖర్చు 2 ఇంచెస్ అనేది మిగిలిపోతుంది 1 ఇంచ్ పోగా. టోటల్గా 3 ఇంచెస్ ఖర్చు అయితే తీసుకోవాలి. ఇలా
మొత్తం కూడా ఒక లైన్ అయితే స్క్వేర్ టైప్లో ఒక లైన్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ లూజ్ 8 ఇంచులు, ఖర్చు 3 ఇంచులు ఎగ్జాక్ట్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో చెక్ చేసుకోవాలి. మనం టేప్తో కొలుచుకొనైనా తీసుకోవచ్చు, లేదా బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా పెట్టుకొనైనా బ్యాక్ పార్ట్ చేంజెస్ ఏమీ ఉండదు. సో టేప్తో కొలుచుకొనైనా మెజర్ చేసుకోవచ్చు, లేదా మనం ఇలా డైరెక్ట్గా మనకిచ్చిన ఆది బ్లౌజ్ని పెట్టుకొనైనా సరే మనం మెజర్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్జాక్ట్గా కింది వైపున మనం బెల్ట్ వేస్తాం కదా, అక్కడ వరకు ఒక పావించు ఖర్చు, మనం మొత్తం పొడవులో కలిపి పెట్టాం కదా ముప్పావించు, అందులో పావించు ఖర్చు కోసం ఇలా తీసుకొని అక్కడ నుంచి మనకి బ్యాక్ నెక్ ఎంత ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజ్కి వచ్చేసి నెక్ మెడ వేయమన్నారు. ఎలాంటి పైపింగ్ ఏది నేను యూజ్ చేయట్లేదు ఇక్కడ, అందుకని నేను ఎగ్జాక్ట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాను. మనం షోల్డర్ దగ్గర నెక్ లెంత్ ఎంతైతే తీసుకున్నామో 2.5 ఇంచెస్, ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 లైన్స్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ ఏదైతే పెడతామో ఆ నెక్ని డిజైన్ చేసుకోవాలి, సారీ ఆ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్కేల్ యూస్ చేసి ఆర్మ్ డౌన్ అని నెక్ కూడా తీసాను, చూడండి ఇలా రౌండ్ తీసాను. మీరు మామూలుగా అయినా తీయచ్చు, లేదా స్కేల్ యూస్ చేసి అయినా తీయచ్చు. ఇది వచ్చేసి నెక్ పొడవు, ఇది ఇక్కడ వెడల్పు. మెయిన్గా నెక్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని సేమ్ అంతే యాజ్ టీస్గా పెట్టుకోవాలి. లూజ్ ఎంత ఉందో దాన్ని బై 4 చేసి పెట్టుకోవాలి. దీనికి 3 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ కదా, టోటల్గా 14 ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది మారదు, నెక్ లెంత్ అనేది మారదు, షోల్డర్ లెంత్ అనేది మారదు. మనం ఇంకొక విధంగా కూడా ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి యాక్చువల్ మెజర్మెంట్ కింది వైపున బ్లౌజ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు కదా, అదే పై వైపున 8 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని మనకి ఇక్కడ ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ మిడిల్ పాయింట్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా కర్వ్ అనేది తీసుకుంటే ఆర్మ్ డౌన్ అలా అయినా తీసుకోవచ్చు, స్కేల్ యూసేజ్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, 2.5 ఇంచెస్ అనేది నెక్ లెంత్, 3 ఇంచెస్ అనేది షోల్డర్ లెంత్. టోటల్ మనకి బ్లౌజ్ ఎంత ఉందో అంత వెడల్పు ఎంత ఉందో అంత తీసుకొని దాన్ని బై 4 చేసి మార్కింగ్ చేసుకొని తర్వాత 3 ఇంచెస్ ఖర్చు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. టోటల్ పొడవుకి ఎంత వచ్చిందో దానికి 3/4 ఇంచ్ అనేది కంపల్సరీ యాడ్ చేసి మెజర్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలానే స్టిచ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం కూడా 4 లేయర్స్ అనేది తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా, తర్వాత మనకి ఆపోజిట్ డైరెక్షన్లో డబుల్ ఫోల్డింగ్ కూడా అటు సైడ్ వచ్చేలాగా, ఫోల్డింగ్ మొత్తం మన వైపు ఉండేలాగా, ఓపెన్ అవతల వైపు ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. అప్పుడు మనం 4 లేయర్స్ మీద కట్ చేస్తే 2 హ్యాండ్స్ అనేది ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయడానికి ఇక్కడ నేను ఆది బ్లౌజ్ యూస్ చేస్తున్నాను. మనకి లూజ్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఖర్చు కోసం సైడ్ని 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవాలి కదా. పొడవుని ఇలా 2 లేయర్స్ మీద ఫోల్డ్ చేసుకొని మనం పావించు కింది స్టిచ్ కోసం వదిలేసి పై వైపున షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, కింది వైపున పావించు అనేది ఎందుకు అంటే మనం ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి చివరి వైపున ఫోల్డింగ్ అనేది ఏమీ చేయట్లేదు, చేతి పని కోసం ఫోల్డింగ్ అయితే చేయట్లేదు. సో నేను మా బోర్డర్ వచ్చింది కాబట్టి నేను మామూలుగానే స్టిచ్ చేస్తాను, అందుకని పావించే తీసుకున్నాను. అండ్ ఇక్కడ పై వైపున షోల్డర్ దగ్గర ఎంత ఉందో అంత పొడవు కరెక్ట్గా 2 మడతల మీద పెట్టుకొని ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 1 లేయర్ అనేది అసలు ఎప్పుడు కూడా తీసుకోకూడదండి, మెజర్మెంట్ సాగిపోతుంది, అప్పుడు మనకి మా మెజర్మెంట్ తప్పుగా వస్తుంది. ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాం. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పై వైపున ఖర్చు తీసుకోవాలి కదా, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కూడా మార్కింగ్ చేసేసాను కలిపి. ఇక్కడ మనం చంక రౌండ్ దగ్గర కూడా అసలు ఖర్చు కోసం మార్కింగ్ చేశాను. ఇలా స్కేల్ యూస్ చేసుకొనైనా డ్రా చేసుకోవచ్చు, లేదా నార్మల్గానైనా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి ఇలా కర్వ్ అనేది రావాలి, స్మాల్ ఎస్ షేప్లో రావాలి. ఎప్పుడైనా హ్యాండ్ అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్కి. మనం ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం మనం చేతి పనికి పెట్టుకోవాలి అంటే మన కింది వైపున 1/2 ఇంచ్ కాకుండా 1 ఇంచ్ పెట్టుకొని దానిపైన మెజర్మెంట్
ఎగ్జాక్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర జాయిన్ చేసే దగ్గర టగ్ అయితే పెట్టాను. హ్యాండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర టక్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ మనం స్టిచ్ చేసి ఫ్రంట్ పార్ట్కి ఎలా లోతు తీస్తామో హ్యాండ్ కూడా లోతు తీయాలండి. ఇలా 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ మెజర్మెంట్ ఉంది కదా, అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా చూపిస్తున్న విధంగా లోతు తీస్తేనే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. బ్లౌజెస్ అన్నిటికి కూడా ఇలానే తీయాలి. వన్ సైడ్ మాత్రమే తీసి అక్కడ టక్ పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది, స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా గుర్తుంటుంది. ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేయాలి. ఇక్కడ మనం పొడవు చేతి పని కోసం పెట్టుకుంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి, సరిపోతుంది. అప్పుడు లూజ్ అంతా ఆర్మ్ అంతా కూడా సరిపోతుంది. ఒకవేళ పీస్ యాడ్ చేయాలి అంటే ఈ సైడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. ఎలా